గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పండి రా హాయ్ అని. హలో. సో ఇవాళ ఎటు వెళ్తున్నాం తెలుసా? ఇంత బాగా రెడీ అయినామో ఏదో తెలియదు కానీ, సో ఇప్పుడు మా అన్న వాళ్ళని అడుగుదామా ఎటు వెళ్తున్నాం అని చెప్పేసి. ఎటు వెళ్తున్నాం అన్న? బాగా రెడీ అయినరు. జనసేన విక్టరీ సెలబ్రేషన్స్ అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ as well. ఓ సురేష్ అన్న, ఏం మాట్లాడవా మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం? మౌనం అంగీకారం అన్నారు. నాకు తెలుగు రా, అంత స్వచ్ఛమైన తెలుగు రాదు నాకు. మన స్టైల్లో చెప్పన్నా ఎడిగిపోతున్నామా? పోస్టర్ పవన్ కళ్యాణ్ బర్త్డే ఈవెంట్ కి వెళ్తున్నారా? అలాగే జనసేన 100 స్ట్రైక్ రేట్ ఈవెంట్ కి కూడా. మేము ఎందుకు వస్తున్నామో తెలుసా? ఎవరు మీరు అసలు? అనిల్ అన్న, మేము ఎందుకు వస్తున్నామో తెలుసా? గెస్ట్ చేయండి. రీల్ చేసుకోవడానికి, మంచిగా తినడానికి. అట్లాగే మేము ఇవాళ బాగా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాం. వై? బికాస్ మేమైతే మా అన్న వాళ్ళతో డాన్స్ చేస్తున్నాము. సో మీకు ఆల్మోస్ట్ అర్థం అయిపోయింది. ఎస్, మేము పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసినాము. గైస్, ఈమె కూడా నాలాగా తప్పిపోయిన యూట్యూబరే. కెమెరా ఆన్ చేస్తుంది. ఫైనలీ వీ హ్యావ్ రీచ్ ద వెన్యూ గైస్. సో ఈ హాల్లో పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పి బుక్ చేసిండ్రు. సో మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తూనే ఉన్నారు కదా, అంతా సెలబ్రేషన్స్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసిండ్రు అండ్ నీట్గా డెకోర్ చేసిండ్రు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ వన్ మోర్ థింగ్ టు రిమెంబర్ గైస్, అసలు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. బికాస్ మేమైతే 2 పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చినాము. మంచి డ్యాన్స్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నచ్చిందా నచ్చలేదా మా డ్యాన్స్. అండ్ ఆలోపు మేమైతే స్నాక్స్ తింటాం. So this is how we have celebrated the Pavan Kalyan birthday guys. And also victory celebrations కూడా ఉన్నాయి అన్నమాట ఇందులో ఇంక్లూడ్ అయ్యి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చేసారు. అండ్ నేను మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు కదా అని సగం మందికి తెలుసు మా ఫ్రెండ్స్ అందరికీ. సో క్లారిటీ ఇద్దామని చెప్తున్నాను. ఏంటంటే లైక్ మా హస్బెండ్ అయితే డై హార్డ్ ఫ్యాన్ ఫర్ పవన్ కళ్యాణ్ గైస్ లిటరల్గా. సో నేను ఆబ్వియస్గా తెలిసిందే కదా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఎవ్రీ టైమ్.
సో ఇదన్నమాట. సో మీ ఫేవరెట్ హీరో ఎవరో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్. అండ్ వీళ్ళందరూ కలిసి మంచిగా సూపర్ డ్యాన్స్ చేసిండ్రు. అసలు ఎంత బాగా. ఫ్యాన్ కానప్పుడు నువ్వెందుకు వెళ్ళినావు శివాని అని చెప్పి అందరికి డౌట్ ఉంది కదా. నేను మా హస్బెండ్ కోసం అయితే పోయినాను, బికాజ్ మా హస్బెండ్కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము. అండ్ మనకి డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి సో ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా మనం డ్యాన్స్ అయితే చేస్తాం కదా గైస్. సో మా ఫ్రెండ్స్ చేస్తున్నారు అని చెప్పేసి నేను కూడా వాళ్ళతో చేసినాను. అండ్ ఇదే మా పర్ఫార్మెన్స్. సోపు ఉందిరో చిన్నదాని సోపులో సోపు ఉందిరో అన్నావంటే ఎదురవన ఉన్నావంటే ఇదవన కదలే అన్నావంటే నిజమైన అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని సో కేక్ కటింగ్ అండ్ కొంతమంది స్పీచ్ అండ్ కొంతమందికి ఏమో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పినారు. సో సెలబ్రేషన్స్ అయితే మంచిగా జరిగినాయి గాయస్. అండ్ మీకు ఒక వన్ మోర్ థింగ్, ఇందాక నుంచి మా బావ ఫుల్ డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పినా కదా. సో మొత్తం అయిపోయినాక వచ్చిండు గైస్. ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక మేము డ్యాన్స్ చేసినాక నేను ఒక 100 కాల్స్ చేసినాక అప్పుడు వచ్చిండు మా బావ. ఇంకా వచ్చి అసలు నా మొహం కూడా చూడట్లే గైస్ లిటరల్గా, ఎందుకంటే నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడలే కదా. ఇంకా కొంచెం మనం అలిగినాం అనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ అయితే మంచిగా చేసిర్రు గైస్. అసలు సూపర్ అనిపించింది, మంచిగా ఎంటర్టైన్ అయ్యాము మేమైతే. ఈవెంట్ అయిపోయింది తెలుసా. మీరు గెస్ట్లని ఇట్లా పిలిచి ఇట్లా పంపిస్తారు తెలుసా.
నాకైతే ఫుల్ ఫీవర్ ఉండే గైస్, అందుకని చెప్పేసి నేను అట్లా డల్గా అనిపిస్తున్నాను. అండ్ నాకు అప్పటి నుంచి ఒక 10 days దాకా నేను మస్తు వైరల్ ఫీవర్తో అయితే సఫర్ అయినాను. మా ఇంట్లో అందరు సఫర్ అయినారు. అందుకని చెప్పి వీడియోస్ అన్నీ లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో డోంట్ వరీ గైస్, డెఫినెట్లీ ఐ విల్ పోస్ట్ ఇట్ ఆన్ టైమ్. సో ఇప్పటి నుంచి ఏంటంటే షార్ట్ వీడియోస్ నేను కొన్ని పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా, లైక్ అట్లీస్ట్ డైలీ 2 videos అని చెప్పేసి అనుకుంటున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. అండ్ ఇదైతే ఫుల్ ఎంజాయ్ చేసినాను ఇంకా చూసి. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే కుండాల గుండెలో నా కూడా సౌండింగ్ చెప్పినా కదా మా బావ లేట్ వచ్చిందని చెప్పి. ఇక ఓన్లీ మంచిగా ఫోటోలు దిగిండు లాస్ట్లో. లేట్ వచ్చి ఇక నా దగ్గరకు వచ్చి అట్లా జోక్స్ వేస్తున్నాడు, ఎందుకంటే అలిగిన కాబట్టి మా డ్యాన్స్ కోసం రాలేడు. అక్క సారీ చెప్పకండి అమ్మాయి, ఈమె కనిపించదు, అక్క ఈమె కనిపించదు. కొత్త పిల్ల ఇన్ పర్త్. గైస్ డూ ఫాలో పర్త్ పిల్ల. గైస్ ఈమె మా దిల్ కా ధడకన్. ఈ అమ్మాయి చెప్పరా? ఈ మధ్య చెప్పవా? నిహస్రు మొన్న అట్లా చేసే